తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ బ్లాస్ట్ జరగబోతుంది. బీజేపీలో చేరికలపై రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చాలా మంది మాజీలు ఈ మధ్య కాలంలో చేరబోతున్నారు. కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఆగిపోయింది, కానీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది నేతలు వచ్చి మా దాంట్లో చేరే అవకాశం ఉంది. దాదాపు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఒక పక్కన బీఆర్ఎస్, ఇంకో పక్కన కాంగ్రెస్, ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా బీజేపీలోకి వస్తారని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. గువ్వలతో పాటు ఇప్పుడు గువ్వల బాలరాజుతో పాటు కూడా మరికొంతమంది చేరాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో వాళ్ళ చేరికలు అనేవి ఇప్పుడు ఆగిపోయాయి. కానీ రానున్న కొన్ని రోజుల్లోనే ఆ చేరికలు ఖచ్చితంగా జరుగుతాయి. త్వరలోనే వారంతా కాషాయి గూటికి చేరుకుంటారు, కాషాయి కండువా కూడా కప్పుకుంటారని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. 10వ తారీఖు నాడు గోల వాళ్ళ చేరిపోతున్నారు. ఇంతకుముందు చాలామంది కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము రాజకీయ నాయకులే కాకుండా యువకులు, మేధావులు, అదేవిధంగా విద్యావేత్తలు వీరందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను కూడా నా పర్యటన ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కూడా చేరికలు బాగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మొదటి చేరిక దీంతోనే స్టార్ట్ అయ్యి చాలామంది మా సంపర్కంలో ఉన్నారు. వాళ్ళు సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి ఒక సమయం చూసి వాళ్ళు కూడా చేరే ప్రయత్నం ఉన్నాయి. అయితే ఇప్పటికే మాతోని మాజీ ఎమ్మెల్యేలు కానీ, చాలామంది ఎమ్మెల్సీలు కానీ, మా అన్ని పార్టీ వాళ్ళు, రెండు పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు మా టెస్ట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేరికలు ఎప్పుడైనా జరగవచ్చు.